హుజురాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనము దాని హుజురాబాద్ ఆమ్లెట్ విలేజ్ ఉంది. ఆమ్లెట్ విలేజ్లో ఉన్నాం. ఏం పేరు అన్న మీ పేరు? అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు గంట సంపత్. నేను భారతీయ జనతా పార్టీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వార్డు ప్రజలందరూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలన్నీ నేను ప్రతి ఒక్క ఓటరుకు తెలియజేస్తున్నాను. వారు ఎంతో సంతోషంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విజయవంతంగా గెలిపిస్తారని వాళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను కూడా ప్రజాసేవకు ముందుకు వస్తున్నాను. ఈ బోర్నపల్లి గ్రామం గురించి కూడా నేను కొట్లాడినప్పుడు మున్సిపాలిటీలో కలవకుండా హైకోర్టులో కేసు వేసి కొట్లాడాను. ప్రతి ఒక్క సమస్య మీద సమాజం మీద అవగాహన ఉంది నాకు. నేను స్కూల్ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. పిల్లలకు పాఠశాల గదులు నిర్మించాను, టాయిలెట్స్ నిర్మించాను, ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేశాను, వాలంటీర్గా పనిచేశాను. మన గుట్ట కూడా రాములవారి గుడి కూడా గ్రానైట్ కంపెనీ వస్తే కలెక్టర్ గారికి వాళ్ళ వినతి పత్రం ఇచ్చి నేను మన రాములవారి గుట్టను కాపాడడం జరిగింది. సమాజ సేవ మీద నాకు అవగాహన ఉన్నది. వార్డు ప్రజలారా నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ సమస్యలను నా భుజాన వేసుకుంటాను. మీ కొడుకుగా, మీ అన్నగా, తమ్ముడుగా నన్ను ఆదరించండి. మీ యొక్క సేవలు నేను ఖచ్చితంగా చేసి నేను నిరూపిస్తానని నేను కోరుకుంటున్నాను. మీ వార్డులో, మీ గ్రామంలో కావచ్చు, మీ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? నువ్వు జనాల దగ్గరికి ఓట్లాడడానికి పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మా వార్డులో ప్రధానమైన సమస్య మా రైతులు బాయిల కాడు వేటప్పుడు అక్కడ మా చెరువు కట్ట ద్వారా మత్తడి పడ్డప్పుడు వాళ్ళు పోలేకపోతున్నారు. బండి సంజయ్ అన్న గారు మొన్న మీటింగ్ రావడం జరిగింది. సంజయ్ అన్న మాకు హామీ ఇచ్చిండు, సంపత్ నువ్వు చెప్పు ప్రజలందరికీ ఆడ బ్రిడ్జి నిర్మిస్తాము, రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని మీరు చెప్పాడు. రైతులారా మాకు అవకాశం ఇవ్వండి, మన యొక్క గ్రామ సమస్యను మేము తప్పకుండా పూర్తి చేస్తాము. తర్వాత ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? ప్రతి ఇంటింటికి పోతే ఇప్పుడు మీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఓట్లు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళతో పోలిస్తే నీ రెస్పాన్స్ ఎట్లా ఉంది? వార్డు ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వానికి ఓటేస్తే వార్డు ప్రజలకు మనకు నిధులు వస్తాయి, ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వేస్తామని అంటున్నారు. కాంగ్రెస్కి వేసినా, టీఆర్ఎస్కి వేసినా చెత్తబుట్టలు వేసినట్టు అవుతుంది. బీజేపీకి వేసి మన వార్డును అభివృద్ధి చేసుకుంటూ సీసీ రోడ్లైనా, మురికాలైనా, వీధి దీపాలైనా ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం నిధులే కాబట్టి వార్డు ప్రజలు కూడా ఖచ్చితంగా బీజేపీకి వేస్తామని చెప్తున్నారు. ఏమంటారు అన్న, మీరు ఇక్కడ ఈ వార్డుకి ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఏం పేరు మీ పేరు, ఎట్లా నడుస్తుంది, మీరు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తా ఉన్నారు? నా పేరు భూపతి ప్రవీణ్ అండి. నేను ఈ 14వ వార్డు బోర్నపల్లి ఈ కౌన్సిలర్ అభ్యర్థి కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ప్రజల్లో ఒక స్పష్టమైన ఒకటి అవగాహన ఉంది. ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులైతేనేమి, ఈ బండి సంజయ్ కుమార్ గారు చేస్తున్నటువంటి పనులు ఏమైతేనండి పూర్తి ఒక అవగాహనతో ఉన్నారు. బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. వారు చేసినటువంటి ప్రతి కుటుంబానికి నరేంద్ర మోడీ గారు మనం సన్నబియ్యం పంపిస్తామని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది, కానీ అసలు పంపించేది కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు. వాళ్ళు 5 కిలోలు పంపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 కిలో పంపించి మేమే పంపిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం అయిపోయింది. ఇలా బీఆర్ఎస్ని చూస్తే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం లేదు, ఉన్నదే ఏకైక లింగులు ఇటుకు అనుకుంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకి ఎంత షార్ట్ టెంపర్ ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఏదో ఒక వివాదం చేయాలి, ప్రజల్లో నిలవాలి, కానీ ఈ గ్రామానికి కానీ ఈ వార్డుకి కానీ అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేదు. అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే వచ్చేసి బీఆర్ఎస్. ఈయన పోయి అడిగితే కూడా 1 రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. స్వయంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో అభివృద్ధి చేద్దామంటే నిధులు లేకున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే చెప్పిండు, నా మెడ మీద తలకాయ తీసేసినా కూడా మన దగ్గర పైసలు లేవు, రాష్ట్రంలో పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది, ఇవాళ వాళ్ళకు జీతాలు ఇచ్చడానికే నేను డబ్బులు లేవని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీ దగ్గర డబ్బులు లేకుంటే ఈ ప్రజలందరికీ ఏ రంగంగా మీరు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు చెప్పారు. 420 హామీలతోటి ఇలా చేతి గుర్తు మీద ఓటు వేయించుకున్నారు. మీరు ప్రజలను మభ్యపెట్టారు. ఈ ఇచ్చిన 6 గ్యారంటీలు ఈ ప్రజలకు వచ్చినాయా? కేవలం ఒక ఆర్టీసీలా మహిళలందరికీ ఫ్రీ అని పెట్టినవు. 10 రూపాయల ఛార్జ్ మొగోళ్ళ టికెట్ కొడితే వాళ్ళకి ఎక్కితే 10 రూపాయలు పెంచినావు. నువ్వు అందులో నీ ఉద్దేశం ఏంది? 60 రూపాయలు ఉన్న టికెట్ను 80 రూపాయలు చేసిండు, ఇక్కడ ఫ్రీ అంటున్నాడు. దాంట్లో కవర్ అవుతున్నట్టే కదా. ఇదే విధంగా ఆర్టీసీ కూడా చాలా ప్రాంతాలలో నష్టాలలో ఉన్నది. ఎందుకున్నది? ఫ్రీ బస్సు. వాళ్ళ అమ్మలు అడిగిరా? ఇలా మహిళలు ఎవరన్నా అడిగిరా? తులం బంగారం అన్నాడు మహిళలకు.
ఆయన కేసీఆర్ ఏమో అప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం పాటు నేను గెలవంగానే తులం బంగారం ఇస్తాడు. ఇప్పటి వరకు తులం బంగారం వాళ్ళకి వచ్చిందా? కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళై ఆ పిల్ల కొట్టిన తర్వాత కూడా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులత్తలు. అటువంటి దీనా స్థితిలో ఇలా కాంగ్రెస్ ఉన్నది. మహిళలందరికీ ఎగేసుకుంటా కాంగ్రెస్ కొట్టిర్రు ఆ రోజు ఓట్లు. ఎందుకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇక్కడ ఉన్న మహిళలకు ఎవరికి వచ్చినా 2500 రూపాయలు? అంటే మహిళలను మోసం చేసినావు, రైతులను మోసం చేసినావు. 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు కౌలు రైతులకు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిందా? చేయలేదు కదా. మరి ఇవాళ కాంగ్రెస్కు ఓటెత్తే ఇక్కడ ఉన్న బోర్నపల్లి అభివృద్ధి చేస్తానని నీ దగ్గర పైసలే లేవా? సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నా దగ్గర పైసలు లేవు, నేను ఎట్లా అభివృద్ధి చేయాలి, నా మెడ మీద తలకాయ కోసినా కూడా నా దగ్గర రూపాయలు లేదన్నాడు. మరి రూపాయలు లేనన్నాడు ఈ బోర్నపల్లికి ఎట్లా పైసలు ఇస్తాడు? ఇలా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లు పెట్టిండు. ఈ ఎలక్షన్ల డ్రామా ఎందుకు? మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఎందుకు పెడుతున్నాడు? అంటే కేంద్రం నుంచి నిధులు ఆగిపోయినాయి కాబట్టి, ఇక్కడ కౌన్సిలర్ లేకపోతే, చైర్మన్ అనేటోళ్ళు లేకపోతే అక్కడ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయినాయి కాబట్టి ఈడ పెడితే ఎంతో కొంత పైసలు నరేంద్ర మోడీ గారు పంపిస్తాడు. ఆ పైసలు పెట్టి నేనే పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పుకోవడానికి తప్ప ఆయనకు పెట్టాలనే చిత్తశుద్ధి లేదు. ప్రజలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయ పబ్బం గడుపుకోవడమే తప్ప ప్రజలను ఆదుకోవాలనే ఆలోచన కూడా లేదు. సో ఈ కేంద్రం నుంచి నిధుల ద్వారానే మున్సిపాల్కు మనం నిల్చున్న ఈ బుగ్గ కాడ నుంచి మొదలు పెడితే డ్రైనేజీలు, సీసీ రోడ్లు, రేపొద్దున వీళ్ళకు ఇక్కడ రైతులకు కావాల్సినటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా కట్టించేది కూడా కేంద్ర ప్రభుత్వమే. బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల ద్వారా ఈ కరీంనగర్ జిల్లాకు ఒక మంత్రి ఉన్నాడు, కేంద్రానికి ఒక మంత్రి ఉన్నాడు. ఈ కరీంనగర్లో హుజురాబాద్ మున్సిపాలిటీలో ఉన్న ఈ బోర్నపల్లి అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు కలిసి ఇక్కడ పైసలు పంపిస్తే తప్ప ఈ ఊరు గ్రామం అభివృద్ధి చెందదు. కాంగ్రెస్ దగ్గర పైసలు లేదని రేవంత్ రెడ్డి చెప్పిండు. టీఆర్ఎస్ కారు గుర్తు దగ్గర రూపాయి లేదు. ఆయన ప్రభుత్వంలో అధికారంలో లేదు, కేసీఆర్ అధికారంలో లేడు. ఈ కౌశిక్ రెడ్డి అధికారం ఉన్నా కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ తోటి కొట్లాడి కనీసం బోర్నపల్లికి 30 మట్టి పోసిండు, ఇప్పటి వరకు గెలిచిండు. అప్పుడు కొంగు పట్టుకొని బిడ్డ, భార్య, ఈయనే నా దండం పెడతా, కాలు మొక్తా అని కొంగు సాకి నేను అడుగుతాను అని చెప్పేసి ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ పండించి మీరు నా చంపుకుంటారా, సాదుకుంటారా, నా శివయాత్రనా, నా విజయయాత్రనా అని డైలాగులు కొట్టి ప్రజలందరినీ ఒక సెంటిమెంటల్గా వాడుకొని ఆయన గెలిచిడు తప్ప గెలిచిన దగ్గర నుంచి హుజురాబాద్కు చేసిన అభివృద్ధి ఏందో, ఈ హుజురాబాద్ మున్సిపాలిటీకి తెచ్చిన నిధులెన్నో కౌశిక్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ప్రణవ్ అనే వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కాంగ్రెస్ వ్యక్తి ఈ మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, తులం బంగారం విషయం కానీ, 2500 విషయం కానీ, రైతులకు 12,000 కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నది కానీ, రైతు బంధు పథకం కూడా పూర్తిగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది కదా. కౌలు రైతులకు ఇస్తున్నది కానీ అంటే 6 హామీలు అమలు కానీ హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసి ఇప్పుడు ఏమంటాడు, నా దగ్గర పైసలు లేవు, జీతాలకే సరిపోతలేవు. మరి అట్లాంటి వ్యక్తులు ఏ రకంగా ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తారు? ఎందుకు ఓట్లు వేయాలి వాళ్ళకు? ఇక్కడ ఉన్న జనాలు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని మీరు ఆలోచించండి. మనం ఎవరో చెప్తే నమ్మం కదా, ఎవరో చెప్పలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు చెప్పండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు మీ చేయి గుర్తు మీద మాకు ఓటేయండి అని అడుగుతున్నటువంటి వాళ్ళ నాయకులు వస్తే మీరు అడగండి. మీ దగ్గర పైసలే లేవని మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మాకు 2500 ఏనంగిస్తావు, తులం బంగారం మాకు ఏనంగిస్తావు, ఈ రైతులకు కౌలు రైతు పైసలు 12,000 రూపాయలు ఏనంగిస్తావు, ఈ మురికాలువలకు, సీసీ రోడ్లకు ఇవన్నీ ఇచ్చేది కేంద్రమే కదా, ఈ బియ్యం ఇచ్చేది కూడా కేంద్రమే కదా. మరి కేంద్రం అన్నియంగా కూడా మరి మీరు ఏమి ఇస్తలేరు, మీకు మేము ఎందుకు ఓటేయాలి అని ఒక్కసారి మీ ఆత్మవిమర్శలు చేసుకోవాలని మేము కోరుతాను. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తూ 3వ సారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అంటే ఏ వర్గం ప్రజలకైనా బాగుండాలని సన్న బియ్యం పథకం కాంచి మొదలు పెడితే ప్రతిదీ మురికాల్వ, స్ట్రీట్ లైటు, సీసీ రోడ్లు, డ్రైనేజెస్ వ్యవస్థ, మన గ్రామ పంచాయతీ అంతకుముందు గ్రామ పంచాయతీలు ఉండే ఆ గ్రామ పంచాయతీలు ఉండే బిల్డింగ్లకు, రైతు వేదికలకు, ఊళ్ళో శ్మశాన వాటికలకు వైకుంఠ ధామాలు కట్టుకుంటే 12 లక్షల రూపాయలు ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్. రాష్ట్ర గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో కూడా చెప్పాలి కదా. ఊళ్ళో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటే 12,50,000 రూపాయలు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పాలి కదా. అంటే ఇలా అనేక మీ ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకోవాలన్నా కూడా నరేంద్ర మోడీ గారు పైసలు పంపిండు. అంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంత స్పష్టంగా మీ విషయంలో మీ వెంట ఉండడానికి ఉన్నదో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరికి చేతనవుతుంది, ఇక్కడ ఎవరికి చేత కాదు. అమలు కానీ హామీలు ఇచ్చి మిమ్మల్ని
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసిర్రు. మీరు నిజంగా అడుగురమ్మా, మీకు 2500 వచ్చినాయా ఎవరికైనా? ఇక్కడ తులం బంగారం వచ్చినాయా? 4000 రూపాయల పింఛన్లు అన్నారు, 4000 పిన్ రూపాయలు ఇచ్చిందా? మరి ఎందుకు మనం కాంగ్రెస్కు ఓటు వేయాలి? మరి ఎందుకు వేయాలి మనం కాంగ్రెస్ ఓటు? సరే, కౌశిక్ రెడ్డి ఏమన్నా ఇస్తాడా? ఇక్కడ కౌశిక్ రెడ్డి ఏమన్నా తట్టెడు మట్టి పోసిండా బోర్రపల్లి మీద? ఇయ్యలే. మరి ఆయనకెందుకు కారు గుర్తానికి మనం ఎందుకు ఓటేయాలి? ఆయన రాష్ట్రంలో అధికారంలో లేడు. ఇక్కడ ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో నా దగ్గర పైసలు లేవన్నాడు. ఇప్పుడు మరి అభివృద్ధి చేసేదే వాళ్ళు మీ గ్రామాన్ని. ఈ బోర్నపల్లి గ్రామానికి ఓ మట్టి వేయాలన్నా, సీసీ రోడ్డు వేయాలన్నా, బుగ్గేయాలన్నా, మురికాలు తీయాలన్నా, రేపు పొద్దుగాల మీకు అక్కడ బ్రిడ్జి కట్టాలన్నా, మీ ఊరు నుంచి ఇప్పల నరసింగపురం రోడ్డు వేయాలన్నా పైసలు ఏం నుంచి వస్తాయి? మల్లన్న బండి సంజయ్ గారు, ఆయన కేంద్ర మంత్రి, ఆయనకు ఎంపీ ల్యాండ్స్ ఉంటాయి, ఉపాధి హామీ పదవులు ఉంటాయి, స్పెషల్ గ్రాంట్స్ ఉంటాయి. ఇవన్నిటి ద్వారా ఇలా సంపదనని గెలిపిస్తే ఖచ్చితంగా బండి సంజయ్ అనే వ్యక్తి మీ గ్రామానికి ఏ అభివృద్ధి కావాలనో అభివృద్ధి అనేది చేసేటువంటి బాధ్యత సంపద అన్నది. మేము కూడా సంపద, మేము ఎక్కడో దూరం నుంచి రాలే, మేము మీ పక్కపండి మండలం నుంచే మేము వచ్చినాం. తెల్లారులేస్తే మేము కూడా మా గ్రామానికి 20 లక్షలు 25 లక్షల ఫండ్ తెచ్చుకొని గ్రామాభివృద్ధిలో మేము మునుగంటున్నాం. రేపు పొద్దున మీరందరూ సంపదనని గెలిపిస్తే, సంపదనను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపియండి. మీరు మీ ఊరికి కావాల్సిన అభివృద్ధి ఏంది మీకోసం కొట్లాడతాడు, మీ ఎంబడి ఉంటాడు, మీ ప్రతి సమస్య మీద స్పందిస్తాడు సంపదన్న. ఆయనకు మీరు ఖచ్చితంగా మీరు అందరూ ఓటు బ్యాంకుగా మారాలి. ఓటు బ్యాంకుగా మారి సంపదన్న విషయం ఆయన వెంట ఉండి ఆయన గెలిపిస్తే మీకు ఈ గ్రామంలో బోర్నపల్లిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. స్పష్టంగా మీరు మళ్ళొక్కసారి ఆలోచించండి అమ్మా. ఈ రాత్రి ఇంటికి పోయినాక మీరు ఇంటి వాళ్ళ మీద అడగండి ఒకసారి. మీకు 2500 రాలే, మీకు తులం బంగారం ఇవ్వలే, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, రైతులకు కౌలు 12,000 రూపాయలు వస్తలేవు, రైతు బంధు కూడా ఎగబెట్టిండు, 4,000 పింఛన్లు అన్నాడు. ఎవరికి నచ్చినాయా? సో ఇవన్నీ విషయాలల్లో మీరు స్పష్టంగా మీరు అందరూ ఒకసారి మాట్లాడుకోండి, చర్చ చేయండి, సంపదనని గెలిపియండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని, సీరియల్ నెంబర్ 2 దాని మీద ఓటేసి మీరు గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటాను.